శ్రీరామచంద్రాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యోర్నమామ్యహం. మాతృగర్భ మందిరాన ఊహ ఊపిరి పోసుకుంటున్నప్పుడే ఈ విశ్వమంతా శ్రీహరి స్వరూపమనే జ్ఞానాన్ని సద్గురువు అయిన శ్రీ నారద మహర్షి ద్వారా మహోపదేశంగా గ్రహించాడు ప్రహ్లాదుడు. అమ్మ ఉదరపీఠం నుండి భూమాత ఒడిలోకి వచ్చిన మరుక్షణాన ప్రభాత వెలుగులో ప్రకాశిస్తున్న విశ్వమందిరాన్ని నాజూకు నయనాలతో సందర్శించి ముగ్ధుడై ముకిలిత హస్తాలతో అప్పుడే పూతపూసిన లేత నవ్వుల మల్లెమాలను విశ్వపతికి సమర్పించాడు ఆహ్లాదుడైన ప్రహ్లాదుడు. లేత చివురు మేసి పంచమస్వరంతో కూతకూసే గండుకోయిల గాంధర్వగానంలా ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ సంకీర్తనం చేస్తే గురువుల హృదయాలు సహితం మాధవ మాధుర్యాన్ని గ్రోలి పులకాంకురమయ్యాయి. అట్టి ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశిపునికి శ్రీహరి అంటే అంతులేని ద్వేషం. విష్ణువు పేరు వింటే తన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు క్రోధంతో పోటెత్తుతుంది. చిత్తం ఆరని అగ్నిహోత్రంలా శ్రీహరిని దగ్ధం చేయాలని జ్వలించేది. తన కుమారుడైన ప్రహ్లాదుని చిత్తాన్ని మార్చేందుకు నానా విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు. హిరణ్యకశిపుడు పలు విధాల ప్రహ్లాదుని హింసించాడు. తండ్రి పెట్టిన హింసలకు చెలించక ధీమంతంతో ధీరుడై నిల్చున్న ప్రహ్లాదుణ్ణి, ఏడిరా, ఎక్కడున్నాడు నీ శ్రీహరి? చూపించరా, వాడి అంతు చూస్తాను, లేదా నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు హిరణ్యకశిపుడు. ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండని ప్రహ్లాదుడు పలుకగా తన దగ్గరలో ఉన్న స్తంభాన్ని చూపి, ఈ స్తంభంలో గలడా నీ శ్రీహరి అని కుమారుణ్ణి ప్రశ్నిస్తే, సంశయమేల తండ్రి, శ్రీహరి సర్వాకృతులయందు నిక్షిప్తమై భాషిస్తున్నాడు అని బదులిచ్చాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని గదతో మోదగానే దామోదరుడు మహోజ్వలమై జ్వలించే నరసింహరూపమై ప్రకటితమై హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాద వరదుడై జగద్వందితుడయ్యాడు జగన్నాథుడు. ఆ పరంధాముడే ఉగ్ర నారసింహునిగా, జ్వాలా నారసింహునిగా, యోగానంద నారసింహునిగా, శ్రీ వరాహలక్ష్మీ నారసింహునిగా, ఇంకా కుందపాద నృసింహుడు, కోప నృసింహుడు, దివ్యసింహుడు, బ్రహ్మాండ సింహుడు, సముద్రసింహుడు, విశ్వరూపసింహుడు, వీరసింహుడు, క్రూరసింహుడు, రౌద్రసింహుడు, ధూమ్రసింహుడు, వహినిసింహుడు, వ్యాఘ్రసింహుడు, సిద్ధిసింహుడు, శాంతసింహుడు, భద్రసింహుడు, రాజసింహుడు ఇత్యాది 32 రూపాలుగా ప్రకటితమయ్యాడని ఆర్యోపదేశం. అట్టి స్వామి వైశాఖినీ తీరక్షేత్రమైన అనగా విశాఖపట్టణమందు ప్రకాశిస్తున్న సింహాచల క్షేత్రంపై శ్రీ సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మీ నారసింహస్వామిగా, శ్రీ చందన చర్చిత అర్చితునిగా భాషిస్తున్నాడు. అట్టి నరసింహస్వామి పదములకు ప్రణమిల్లి పద్యాలల్లాడు భక్తకవి శేషప్ప. భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతకచందనంగా సమర్పించాడు. తెలుగువారి గొంతుల్లో శేషప్ప కవి పద్యాలు ఎప్పటికీ సుప్రభాత గీతికిల్లా పరిమళిస్తున్నాయి. ప్రతి చోట ఈ పద్యం పలకరింపబడాలనే దివ్యమైన యజ్ఞాన్ని తలపెట్టారు విశాఖపట్టణం శ్రీమాత ఆడియో రికార్డింగు కంపెనీ వారు. వారి సంకల్పానికి అనుగుణంగా శేషప్ప కవి విరచితమైన శ్రీ నరసింహ శతకానికి వ్యాఖ్యానం చేసే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించి ఈ నోట పలికించాడు పుండరీక విశాలాక్షుడైన శ్రీరామభద్రుడు. అట్టి శ్రీరామ శ్రీమాతలకు నతులు శతము. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యకశపు నాశక శూర సాధురక్షణ శంఖచక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పలవారుణ పాద పద్మయుగల చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శేషప్ప కవి దైవాన్ని నరసింహమూర్తిగా ఆరాధించాడు. ధర్మపురి నివాస అని వేణోళ్ల కీర్తించాడు. శ్రీహరిభక్తి దురితాలను దూరం చేసి జీవితాలను హరితవనం చేస్తుంది. అందుకే ఈ కవి శేషశాయిని నరసింహునిగా అర్చించి దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నాడు. అహంకార జనిత మదమాత్సర్యాలనే దుష్టగుణాలను హరించి పాప వికారాలను పారద్రోలి భక్తుని జీవితాన్ని పావనగంగా స్రవంతిగా మలుస్తాడు మాధవుడని తన అభిమతం ఈ శతక శమంతకంలో వ్యక్తం చేశాడు శేషప్ప కవి. శ్రీ నరసింహస్వామిని శ్రీ మనోహరుడని, భక్తవత్సలుడని, కోటి సూర్యుల కాంతిమంతుడని, నీలవర్ణుడని పరిపరి విధాల వర్ణించి తన అంతరంగానికి సుశోభిత శ్రీరంగరంగులద్దాడు శేషప్ప కవి. పద్మలోచన శీస పద్యముల్ నీ మీద చెప్పబూనితి నయ్య చిత్తగింపు. గణయతి ప్రాస లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు, అమరకాండత్రయం బరసి చూడను లేదు, శాస్త్రీయ గ్రంథములు చదువలేదు. నీ కటాక్షంబున నే రచించదగాని ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింప. తప్పుగల్గిన సద్భక్తి తక్కువవునే, చెరకునకు వంకబోతేమి చెడునె తీపి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. హే పద్మలోచన, నీ మీద శేషపద్యములు చెప్పబోనితినయ్యా. నాకు శాస్త్ర పరిజ్ఞానం లేదు, నేను అమరాంధ్రాలు చదవలేదు, కానీ నీ కటాక్షం వల్లనే ఈ కవితాగానం ప్రారంభించానంటారు శేషప్ప కవి. పిచ్చుకకు గడ్డిపోచలతో గూడు అల్లే ప్రజ్ఞాశక్తి, చిన్ని చీమకు తీపిని గుర్తించే తీపి గురుతు, కోడికి తెల్లారింది లేవండోయ్ అని కుక్కురోకోస్వరంతో మనల్ని మేల్కొల్పే కాలజ్ఞానం ఎవరిచ్చారు? సర్వాంతరాత్మయైన సర్వేశ్వరుడే కదా. ఈ సృష్టిని దివ్య ప్రజ్ఞాసూత్రంతో కళాత్మకంగా నడిపిస్తున్నది కమలాక్షుడే కదా. మనలోని వెలుగే తెలివిగా మనలో వెలుగుతోంది. ఇది గుర్తిస్తే గుండెగది గోవిందగానంతో నిండుతుంది. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ త్రోలవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. బలిరా బలిరనే నీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. హే లక్ష్మీనారసింహ, నీ దివ్యగుణాలు కీర్తించి, నీ నేత్ర సూత్రాలనిరిగి, నీ జగన్నాటకాన్ని అంగీకరించి, కృతజ్ఞత నిండిన హృదయంతో నిన్ను జపించడమే మహామంత్రానుష్ఠానం. అప్పుడే కదా హృదయం పాపపుణ్యాతీతమైన అపురూప కాంతిదీపమై శాంతులీనుతుంది. అట్టి నీ మంత్రజపముచే భవరోగం తొలగి జీవితం యోగానందమవుతుంది. దురితములెడబాసి యదలలితమవుతుంది. ఐశ్వర్యమునకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు. కనకమిమ్మని చాలా కష్టపెట్టను లేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు.
సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు. బలము నిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు, పశుల నిమ్మని పట్టు పట్టలేదు. నేను కోరినదొక్కటే నీలవర్ణ, చయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. హే లక్ష్మీపతి, ధన కనక వస్తు వాహనాదుల కోసం నిన్ను నమ్మి కొలవలేదు. నాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థించాడు శేషప్ప. సర్వకాల సర్వావస్థల్లో తన బిడ్డ అవసరాలేమిటో తల్లికి తెలిసినట్లు మనకెప్పుడు ఏది ఇవ్వాలో విశ్వమాత అయిన ఆ పరమాత్మ ప్రసాదిస్తాడు. ఇక్కడ మోక్షమంటే నేను నాదన మనోవికారం నుండి విడుదల చెంది సాక్షిగా సర్వసాక్షిని గమనించి జీవించడం, అదే జీవన్ముక్తి. మందుడనని నన్ను నింద చేసిననేమి, నా దీనతను చూచి నవ్వనేమి. దూరభారము లేక తూలనాడిననేమి, ప్రీతి సేయగ వంక పెట్టనేమి. కర్కశంబులు పల్కి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత తిట్టనేమి. హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి, చేరిదాపటగేలి చేయనేమి. కల్పవృక్షంబు వలె నీవు కల్గా, ఇంక ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. పరమాత్మ పదసరోజజనితమైన సుధను పానం చేసే భక్తుణ్ణి ఎవరెన్ని విధాల హేళన చేసినా అది పరమాత్మ కేళిగా భావించి జీవిస్తాడే తప్ప చెలించడు. అంతేకాదు, హే శ్రీనాథ, కల్పవృక్షం వలె నీవు నాకు దక్కినప్పుడు లోకుల కేకలు నాకొక లెక్కాయని నిక్కమైన స్థితప్రజ్ఞుడై నిలబడతాడు నిజభక్తుడు. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదగాని, పుడమిలో జనుల మెప్పులకు గాదు. జన్మ పావనతకై స్మరణ చేసేదగాని, సరివారిలో ప్రతిష్టలకు గాదు. ముక్తి కోసము నేను మృక్కి వేడెదగాని, దండి భాగ్యము నిమిత్తంబుగాదు. నిన్ను పొగడు విద్య నేర్చి తినేగాని, కుక్షి నింపెడు కోటి కొరకు కాదు. పారమార్థికమునకు నే పాటుపడితి, కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. హే పరంధామ, పారమార్థికమైన సాధనాధనం కోసమే భక్తుడు పరితపిస్తాడు గాని గొప్పలకో, పేరు ప్రతిష్టలకో, కీర్తికో, చప్పట్లకో, దుప్పట్లకో, దండాలకో కాదు. కోదండపాని అండనెరిగి బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవిస్తాడు. అటువంటి కలువకంటి కటాక్ష జీవితాన్ని ఆర్ద్రహృదయంతో అర్థించాడీ కవి. శ్రవణరంధ్రములన్నీ సత్కథల్ పాడంగలేశమానందంబులేనివాడు. పుణ్యవంతులు నిన్ను పూజ చేయగ చూచి భావమందుత్సాహపడనివాడు. భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ, తత్పరత్వము లేక తలగువాడు. తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక, కాలమంతయు వృధా గడుపువాడు. వసుధ లోపల వ్యర్థుండు వాడెయగును,
మరియు చెడుగాక ఎప్పుడు మమత నొంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నీ కథలకు ఆనందపడనివాడు, నీ పూజా సేవలకు ఉత్సాహపడనివాడు, నిన్ను కీర్తిస్తే ప్రక్కకు వైదొలగేవాడు, నీ ధ్యానం లేకుండా కాలాన్ని వృధా చేసుకునేవాని జీవితం వ్యర్థమేమో తండ్రి. నీ పావన నామస్మరణ భాగ్యాన్ని అనుగ్రహించు, మాకు అనుగ్రహించు అని స్వామిని వేడుకున్నాడు. గౌతమి స్నానాన కడతేరుదామంటే మునసి చన్నీళ్లలో మునుగలేను. తీర్థయాత్రలచే కృతార్థుడవుదామంటే బడలి నియమంబునే నడుపలేను. దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా యొద్ద ధనము లేదు. తపమాచరించి సార్థకము నందుదమంటే నిమిషమైన మనసు నిలుపలేను. కష్టముల కోర్వనా చేతగాదు, నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే జ్ఞానస్వరూప, నదీ స్నానాలు, తీర్థయాత్ర దివ్య దర్శనాలు, దాన ధర్మాలు, తపాది సత్కర్మలు ఇవేవీ నేను ఆచరించలేను. నీ స్మరణ చేయటమొక్కటే నాకు చేతనవును అని మొరపెట్టుకున్నాడీ కవి. మాధవ స్మరణం మరణభీతిని తొలగించే అమరదీపం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెడలిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణ అన్నమెగాని మెరుగు బంగారము మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కగునో. తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే పరమేశ్వర, తల్లి గర్భము నుండి రిక్తహస్తాలతో వచ్చిన జీవుని మనుగడకు సర్వమూ నీవు సమకూర్చినా అశాశ్వతమైన ధనదాహంతో పిసినారిగా బ్రతుకుతాడు గాని హరి ఈ సిరిని కటాక్షమని భావించి దానధర్మాలు చెయ్యడు, తాననుభవించడు. సొత్తు ఇతరుల పాలవుతుంది, చివరకు తిత్తి నేల పాలవుతుంది. లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమర్థికి చేత పెట్టలేడు. తాను పెట్టకయున్న తగవు పుట్టదుగాని ఉరులు ఇచ్చుచున్న వార్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన పలు సంతసమునందు మేలు కలిగిన చాలా మిడుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మనిషికి లోభత్వంతో కూడిన ద్రవ్యగుణం కన్నా
దివ్యగుణం మెండుగా అవసరం. దీనితో పాటు రిక్తహస్తాలతో వచ్చిన జీవులకు ముక్తి మౌక్తికాలను ప్రసాదించేది ఆ పరాత్పరుడే అన్న జ్ఞానం కావాలి. తనువులో ప్రాణముల్ తరలిపోయడి వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు నిమిషమాత్రములోన నిన్ను చేరును కాని యముని చేతికి చిక్కి శ్రమల పడడు. పరమ సంతోషాన భజన చేసిని వాణి పుణ్యమేమనవచ్చు భోగిశయనా మోక్షంబు నీ దాస ముఖ్యుల కగుగాని నరకమెక్కడిదయ్య నళిన నేత్ర కమలనాభ నీ మహిమ కానలేని తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. జగదీశ్వర, తనువులో ప్రాణమున్నంత వరకు శ్రీహరి ధ్యాన గానపరులై ఆనంద పదపాయసాన్ని అనుభవించి మాయ అనే యమపాశానికి చిక్కక పరమాత్మ కటాక్షంగా నిత్య మోక్షాన్ని దక్కించుకున్నవారే ధన్యులు. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ముగన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మాకనేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య నీ పద ధ్యానంబు నిత్య జపము. తోయ జాతాక్ష నీ పాద తులసి దళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శ్యామసుందరుడే ఈ సమస్త జీవకోటికి తండ్రి. సమస్త ఐశ్వర్య రూపిణి అయిన శ్రీలక్ష్మి ఈ జగత్తుకు తల్లి. పరమాత్మ భక్తులే నిజమైన బాంధవులు. పరమాత్మ కీర్తనలే లోకంగా జీవిస్తాడు నిజభక్తుడు. హే పరమేశ్వర, నీ మంత్రమే మాయ అంటని మహావిద్య. పరమేశ్వర కటాక్షమే పరమధనము. అతని ప్రేమ సహాయమే సర్వదా సుఖప్రదము. అతని పదధ్యానమే నిత్య జపము నిరంతర మోక్షము. అతని చింతనే సమస్త చింతలు బాపే చింతామణి. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణ 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 యంచు పిలుతునో. శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే చేసేద నామ భజన. నాటికిప్పుడే చేసేద నామ భజన. తలచెదను చెవిని వినవయ్య దయను చూపి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మరణానికి ముందే మాధవ పదధ్యానం సల్పాలి. మాధవ ప్రసాదితమైన విశ్వానుబంధ జీవితాన్ని రసపూర్ణం చేసుకోవాలి. పరమాత్మను విభజించకుండా భజించి జీవుడు భవభంజనుడు కావాలి. రసరంజనుడై తేజరిల్లాలి.
పంచభౌతికము దుర్భరమైన కాయం విధిన్ని నాలుండునో ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నిమ్మనమున. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నిమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరినో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణంబో మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయో. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మహిమాన్వితమైనది ఈ మానవదేహం. ఇదెన్నాళ్ళుంటుందో ఎవరికెరుక. జీవించి ఉన్నప్పుడే పరమాత్మ కృపనెరిగి బుద్ధిని పరమాత్మ ధ్యాసకై సిద్ధపరచి జన్మను ధన్యం చేసుకోవాలి. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావమరుదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తర్లగ వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోవ మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఎంచుక ఆయుష్యమియలేరు. చుట్టముల మీద భ్రమ తీసి చూరబెట్టి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తనువుని వీడి ప్రాణహంస తరలిపోయే వేళ ఏ బాంధవ్యాలు ఆ తరుణాన్ని ఆపలేవు. మృణ్మయ జీవితానికి చిన్మయుడే చివరితోడు. నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింప నారదుడగాను. సావధానముగా నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిగాను. బాల్యమప్పటి నుండి భక్తిని యందున కలుగను ప్రహ్లాద ఘనుడకాను. ఘనముగా నీ మీద గ్రంథముల్ కల్పించి వినుతి సేయగ వ్యాసమునిగాను. సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను సుమ్మి నీవె నన్నేలుకొనుము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వరగంగా జలంతో శ్రేయఃపతిని అభిషేకించాడు నారదుడు. అవిభక్తమైన భక్తితో రామవిభుని ప్రేమను చూరగొంది శబరి. అఖిల రూపాలలో పరమాత్మనెరిగి స్తుతించాడు ప్రహ్లాదుడు. అక్షర గ్రంథ సుగంధాన్ని పరంధామని పదాలకద్ది పావనులయ్యారు వాల్మీకి వ్యాసాదులు. వీరంతా ధన్యాత్ములు. మరి మనకిలాంటి లక్షణాలేవీ లేకపోయినా దైవమే దిక్కన్న భావన కలిగి అన్యథా శరణం నాస్తి అంటే చాలు, విలక్షణ మోక్ష సామ్రాజ్యం ఎదముంగిట గంగలా పొంగుతుంది. ఉర్విలో ఆయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగినరుడు సకల పాపములైన సంగ్రహించునుగాని నిన్ను చేరిడి యుక్తి నేర్వలేడు. తుదకు కాళుని వద్ద దూతలిద్దరు వచ్చి గుంజక చనివారు మృదుచుండ హింస కోర్వగలేక ఏడ్చి గంతులు వేసి దిక్కులేదని 4 దిశలు చూడ. తన్ను విడిపింపవచ్చడి ధన్యుడెవడు ముందె నీ దాసుడయ్యున్న ముక్తి కలుగు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.
సంసార జలధిలో మునిగి ఉన్నప్పటికీ మురారిని విస్మరిస్తే ముప్పులు తప్పవు. స్మరిస్తే ముక్తి కరతలామలకమవుతుంది. అందుకే యోగి పుంగవులు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి తమ మానసబోధలో ఇలా అంటారు: రామ రామాయనుచు నిరతంబు మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా, పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనసా, పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనసా. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, పూర్ణసుంఠలు సభా పూజ్యులైరి, సత్యవంతుల మాట జన విరోధం బాయే, వదరు బోతుల మాట వాసికెక్కే, ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరి, పరమలోభులు ధన ప్రాప్తులైరి, పుణ్యవంతులు రోగభూత పీడితులైరి, దుష్ట మానవులు వర్ధిష్ణులైరి. పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయనిక నీవే చాటు మాకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. కలిబంధులై కాలకింకరులై దురహంకారంతో విర్రవీగే మదాంధులు ఆధిపత్యం వహించే రోజుల్లో సత్యధర్మాలకు తావెక్కడుంటుంది, విద్యావంతులకు తావెక్కడుంటుంది? హే ఈశ్వర, నీవే దిక్కు, నీ ప్రేమే మాకు దక్కు. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యమౌ నదులందు మునుగవచ్చు, ముక్కు పట్టుక సంధ్య మునసి వార్చగవచ్చు, తిన్నగా జపమాల త్రిప్పవచ్చు, వేదాలకర్ధంబు విరిచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ యాగములెల్ల చేయవచ్చు, ధనము లక్షలు కోట్లు దానమియ్యగవచ్చు, నైష్ఠికాచారములు నడుపవచ్చు, చిత్తమన్య స్థలంబును చేరకుండ నీ పదాంభోజముల నిలుపగలమే, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. జప తప ధ్యాన దాన యజ్ఞాది కర్మలు చేయవకింత సులువే, కానీ చిత్తాన్ని విష్ణు చిత్తం చేయటం సులువు కాదు, సులభమూ కాదు. భుజబలంబున పెద్ద పులుల చంపగవచ్చు, పాము కంఠము చేత పట్టవచ్చు, బ్రహ్మరాక్షస కోటి పారద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జిహ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు, పదును ఖడ్గము చేత నదుమవచ్చు, కష్టముందు చుముళ్ళ కంపలో చొరవచ్చు, తిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు, పుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడెంత చతురుడైనా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే లోకపతి, ఈ లోకంలో సాహస కృత్యాలెన్నైనా చేయొచ్చు, అసాధ్యాలను సుసాధ్యం చెయ్యొచ్చు, కానీ దుర్జనుణ్ణి సజ్జనునిగా చేయలేము. నీ మహిమే వాణ్ణి మార్చి నీవాణ్ణి చేసుకుంటుంది. కర్ణయుగ్మమున నీ కథలు సోకిన జాలు, పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు, చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు, తోరంపు కడియాలు తొడిగినట్లు,
మొనసి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు చిలువైన తురాయి చెక్కినట్లు గళము నవ్వగ నామ స్మరణ చేసిన చాలు వింతగా కంఠికల్ వేసినట్లు పూని నిన్ను గొల్చుటే సర్వభూషణంబు ఇతర భూషణముల నిచ్చగింపనేల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదోరా. పురుషోత్తమ, నీ ధ్యాన జపాదులే ఆనంద జీవన అలంకారాలు. ఈ దేహమే దివ్యాభరణము, ఈ జగమే రసశోభిత సుందర రమ్యాభరణము. కనకాంబరాలు లేకపోతే అలకెందుకు, నలకెందుకు? భువన రక్షక నిన్ను పొగడనేరని నోరు ప్రజక గోచరమైన పాడుబొంద సురవరార్చిత నిన్ను చూడగోరని కండ్లు జలము లోపల నెల్లి సరపుగుండ్లు శ్రీరమాధిప నీకు సేవ చేయని మేను కూలి కమ్ముడువోని కొలిమి తిత్తి వ్యాక్కతో నీ కథల్ వినని కర్ణంబులు కఠిన శిలాదుల కలుగు తొరలు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పరమాత్మనెరిగి పులకించి కీర్తించాలి, పరవశించి ధ్యానించాలి, భజించి నర్తించాలి, అవని విభూతిని అనుభవించాలి. లేకపోతే పావన మానవ జన్మ పశుతుల్యమవుతుంది. అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే పశులనార్జించుట పాడి కొరకే సతిని పెండ్లాడుట సంసార సుఖముకే సుతుల పోషించుట గతుల కొరకే సైన్యముల్ కూర్చుట శత్రు భయంబుకే సాము నేర్చుటెల్ల చావు కొరకే దానమిచ్చుట ముందటి సంచితమునకే ఘనముగా చదువుటల్ కడుపు కొరకే ఇతర కామంబు కోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొరకే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ జగాన ఎన్ని పొందినా ఎన్ని అందినా అవన్నీ ఏదో ఒక ప్రాపంచిక ప్రయోజనాన్ని ఆశించి సాధించేవే. అయినా ఎల్లకాలం ఈ బొందె నిల్వదు. దేహమందు ఆయు ఉన్నప్పుడే దేవదేవుని యందు ఉన్న భక్తి శాశ్వతముక్తిని ప్రసాదిస్తుంది. నరసింహ నాకు దుర్నయములే మెండాయే సుగుణమొక్కటి లేదు చూడజనినా నరసింహ నాకు దుర్నయములే మెండాయ సుగుణమొక్కటి లేదు చూడజనిన అన్యకాంతల మీద ఆశ మానగలేను గురుల క్షేమము చూచి ఓర్వలేను ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి నేను చేసేటివన్నీ నీచకృతులు నా వంటి పాపిష్టి నరుని భూలోకాన పుట్ట చేసితి వేళ భోగిసేయనా అబ్జదళ నేత్ర నా తండ్రివైన ఫలము నేరములుగాచి రక్షించు నీవే దిక్కు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దోరా. సకల దిక్కులకు దిక్కైన దేవదేవుడే సర్వప్రాణికోటికి దిక్కని ఆర్ద్ర హృదయంతో ప్రార్థించాడీ కవి. ధీరత పరుల నిందింప నేర్చితిగాని తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి
పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిగాని నిన్ను సతతము ధ్యానింపనైతి. పొరుగు ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచి నీ కథలాలకించనైతి. కౌతుకంబున పాతకము గడించితి కాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి. అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకము కానరాదయ్య స్వల్పమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అహంకారజనితమైన దుర్గుణాలు ఎన్ని ఉన్నప్పటికీ దయచూపి బ్రోచేనాథుడు ఆ పరమపితయే. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతునిపుడే. నరసింహ 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 లక్ష్మీ సదానవంతక కోటి భానుతేజ. గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ. మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత. ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంత్యకాలం ఎప్పుడు దాపురిస్తుందో అంతరంగానికి తెలియదు. కనుకనే కమలాక్షుని కళ్యాణ గుణాలను కీర్తించి దీపించాలి. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగజేసడి కార్యకర్తవీవే. చదువులెస్సగ నేర్పి సభలో గరిష్టాధికారముందించడి ఘనుడవీవే. నడక మంచిది పెట్టి నరులు మెచ్చడి నట్టి పేరు రప్పించడి పెద్దవీవే. బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించడి మూర్తివీవే. అవనిలో మానవులకెల్లా ఆశలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సర్వ విభవాది భాగ్యాలు సకల విద్యా నైపుణ్యాలు ప్రసాదించేది ఆ శ్రేయఃపతియే. సకల మోక్షప్రదాత ఆ కంజాక్షుడే. కాయమెంత భయాన కాపాడినంగాని ధాత్రిలో అది చూడదక్కబోదు. ఏ వేళ ఏ రోగమే మరించునో సత్వముందంగజేయునే చందమునను. ఔషధంబులు మంచివనుభవించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు. కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ రూపం రాలిపోతుంది, కానీ ఆత్మదీపం మారిపోదు. జనన మరణాలు ప్రకృతి వికారాలు. ఆత్మకు పయనమే గాని మరణముండదు. నేనాత్మనన్న ఎరికే జీవుణ్ణి వెలిగిస్తుంది. సాటివారికి వెలుగునిస్తుంది, బ్రతుకును వెలగనిస్తుంది.
జంధ్యమింపుగ వేసి సంధ్య వార్చిననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు. జంధ్యమింపుగ వేసి సంధ్య వార్చిననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు. తిరుమని శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునందక కాడు వైష్ణవుండు. బూదిని నుదుటను పూసుకొనిననేమి శంభునందక కాడు శైవజనుడు. కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి ఆశపోవక కాడు యతివరుండు. ఇట్టి లౌకిక వేషాలు కట్టుకొనినా గురుని చందక సన్ముక్తి దొరకబోదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మతం కన్నా సమత గొప్పది. వేషం కన్నా విశ్వాసం గొప్పది. విశ్వాసం కన్నా విజ్ఞత గొప్పది. విజ్ఞత విష్ణుపద సంపదను విరివిగా ప్రసాదిస్తుంది. దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢ జనులు. సలలితైశ్వర్యములు శాశ్వతం బనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు. సర్వకాలము మాయ సంసార బద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు. జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దల చూచి నిందజేయక తాము నిలువలేరు. మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల నిన్ను కనలేరు మొదటికే నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నిందించే లక్షణం ఉన్నవాడు గోవిందుణ్ణి కానలేడు. స్వహాన్ని గాంచని వాడు మోహాన్ని వీడలేడు. సమ్మోహితుడై మోహనమురళిని వినలేడు. ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి బహుగడించి తినయ్య పాతకములు. తెలిసి చేసితి కొన్ని తెలియజాలక చేసి బాధ నొంది తినయ్య పద్మనాభ. అనుభవించేటప్పుడతి ప్రయాసంబంచు అనుభవించేటప్పుడతి ప్రయాసంబంచు ప్రజలు చెప్పగ చాలా భయము కలిగి ఎగిరిపోవుటకునై ఏ ఉపాయం బైన చేసి చూతుమటన్న చేత కాదు. సూర్య శశినేత్రని చాటు జొచ్చితిపుడు కలుషములు త్రుంచిన నేలు కష్టమనక. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. జీవన ప్రస్థానంలో ఎన్ని అపాయాలు సంభవించినా దాటే ఉపాయం ఉపేంద్రుడే. ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా. ఏకాదశి వ్రతం బెన్నడుండగలేదు. తీర్థయాత్రలకైన తిరుగలేదు. పారమార్థికమైన పనులు చేయగలేదు. భిక్ష మొక్కనికైనా పెట్టలేదు. జ్ఞానవంతునికైన పూని మ్రొక్కగలేదు. ఇతర దానములైన ఇయ్యలేదు. నలిన దళ నేత్ర నిన్ను నే నమ్మినాను. చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తీర్థయాత్రా సందర్శనాలు, యజ్ఞయాగాది క్రతువులేవీ చెయ్యకపోయినా ఏకాంత శ్రీకాంత సంసేవితమే సర్వానంద ప్రదాయకము.
అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, జలచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భములందు శిశులనెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోసె పరగపాలు, మధుపాలికెవ్వడు మకరందమునరించే, పశులకెవ్వడొసగే పచ్చిపోలి, జీవకోటిని పోషింప నీవే కాని వేరే ఒక దాతలేడయ్య వెదకి చూడ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ప్రాణస్పర్శచే చరాచర జగత్తును చాకచక్యంగా మహిమాన్వితంగా సృజించి రసపూరితంగా కళాత్మకంగా నడిపిస్తున్నాడు అన్నీ తానైన కన్నయ్య. అమ్మ బొజ్జలో ఉమ్మనీటి సజ్జలో మనోజ్ఞమైన మానవాకృతిని నిర్మిస్తాడు అఖిలలోక నిర్మాణ అదృశ్యహస్తుడు. ప్రకృతిలోని ప్రతి ఆకృతి తన దివ్య కరాలు చేసిన కళాత్మక స్వరాకృతియే. అమ్మకు తెలియకుండా ఉమ్మ పొదలోని చిన్మయ పాప చిన్ని ఉదరానికి ఆహారం అందిస్తాడు పరమానంద గోవిందుడు. అంతేకాదు, అవనీతలంపైకి వచ్చిన శిశువులకు అమ్మ గుండెల్లో పాలను సిద్ధపరచి ఆకలి తీరుస్తాడు. వనాలను, జనాలను, ఖగాలను, మృగాలను, ఈ సమస్త జీవకోటిని యుగయుగాలుగా ప్రకృతి రూపంలో పోషిస్తున్నది ఆ జగత్పితయే. ప్రేగుబంధంతో మొదలైన ఈ జీవితం అవనీ సంబంధంతో నిలుస్తూ, నడుస్తూ, వచిస్తూ, వసిస్తూ, గమిస్తూ ఆ అనంత ప్రేమతో సంగమిస్తూ ఉంటుంది. ఆ అదృశ్యహస్తుని అతి లాఘవమైన ద్వంద్వ సరాగమే ఈ జీవితం. ఈ గుర్తు గుండె నిండితే గోవిందగానంతో డెందము ఆనందమవుతుంది. అందుకే గీతాచార్యుడైన కృష్ణ పరమాత్మ పితాహమస్య జగతో మాతా ధాత పితామహ అన్నాడు. ఈ జగత్తుకు తల్లి, తండ్రి, తాత, పోషకుడు తానే అని ప్రకటించాడు జగత్ప్రభువై. ధనుజారిన వంటి దాసజాలము నీకు కోటి సంఖ్యలు కదా కొదువలేదు. బంట్ల సందడి వల్ల బహుపరాకైనన్ను మరచిపోకము భాగ్య మహిమ చేత. దండిగా భృత్యులు తగిలి నీకుండగా బక్క బంటే పాటి పనికి వచ్చు. నీవు మెచ్చడి పనులు నీకు చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను. భూజనులలోన నేన ప్రయోజకుడను కనుక నీ సత్కటాక్షంబు కలుగచేయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎదలోని వ్యధను తొలగించేది వాసుదేవ పాదమే. వైకల్య భావాన్ని నిర్జించి కైవల్యాన్నిచ్చేది వైకుంఠునామమే. మృత్యుభీతిని తొలగించి భగవద్భృత్యుణ్ణి చేసేది శ్రీనివాస సదనమే. ఎన్ని విధాల నిందలొందిన అరవిందాక్షుని అమృత పాదమే నిత్య నిధానము, భజనకు ప్రధానము. నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు కామితార్థములిచ్చి కావు కావు. దైత్య సంహార చాల దయయుంచు దయయుంచు దీన పోషక నీవే దిక్కు దిక్కు. రత్నభూషిత వక్ష రక్షించు రక్షించు భువన రక్షక నన్ను బ్రోవు బ్రోవు. మారకోటి స్వరూప మన్నించు మన్నించు పద్మలోచన చేయి పట్టు పట్టు. సురవినుత నేను నీ చాటు జొచ్చినాను. నా మొరాలించి కడ తీర్చు నాగశయన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏలుకునేవాణ్ణే వేడుకోవాలి, అనుగ్రహించేవాణ్ణే అర్థించాలి.
మాధవుని కోసమే మారాం చెయ్యాలనే దివ్యమైన భావనను మనోరంజకంగా గానం చేశాడు శేషప్ప కవి. నీ భక్తులను కళ్ళ నిండ చూచియు రెండు చేతులు జోహారు చేయువాడు, నేర్పుతో ఎవరైనా నీ కథలు చెప్పంగా వినయమందుచు చాలా వినడివాడు, తన గృహంబునకు నీ దాసులు రాచూచి పీటపై కూర్చుండ పెట్టువాడు, నీ సేవకుల జాతి నీతులెంచక చాలా దాసోహమని చేరతలచువాడు, పరమ భక్తుండు ధన్యుండు భాను తేజ, వాని కనుగొన్న పుణ్యంబు వసుధలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దోరా. సజ్జన సాంగత్యము, సత్పురుషుల సేవానిరతి మహద్భాగ్యంగా భావించి తరించాలన్న భావాన్ని వ్యక్తం చేశాడీ కవి. పంజరంబున కాకి పట్టియుంచిన లెస్స పలుకునే సుంతైన చిలుకవలెను, గార్ధభంబును తెచ్చి కళ్ళెమింపుగా వేయ తిరుగునే గుర్రంబు తీరుగాను, ఎనుబోతును మావటీడు శిక్షించిన నడచునే మదవారణంబువలెను, పెద్ద పిట్టకు మేత పెట్టి పెంచిన గొవ్వి సాగునే వేటాడు డేగవలెను, కుమతులను తెచ్చి నీ సేవ కొరకు పెట్ట వాంఛతో జేతురే భక్త వరులవలెను, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. సృష్టిలోని ఏ ప్రాణి స్వభావం ఆ ప్రాణిదే. ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చడం ఏ ఒక్కరి తరమూ కాదు. కాకి చిలుకలా పలుకలేదు, కోకిలలా గానం చేయలేదు. ప్రకృతి చేసిన మహిమలే ఈ తనువులు, ఈ మనములు. మార్పు ప్రకృతి సహజం, మార్చాలనుకోవడంలోనే ఇబ్బందంతా. నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తగు సోమయాజి అయిన, ధరణి లోపల ప్రభాత స్నానపరుడైన, నిత్య సత్కర్మాది నిరతుడైన, ఉపవాస నియమంబునందు సజ్జనుడైన, కావి వస్త్రముగట్టు ఘనుడునైన, దండి షోడశ మహదాన పరుండైన, సకల యాత్రలు సల్పు సరసుడైన, గర్వమున కష్టపడి నిన్ను గానకున్న మోక్ష సామ్రాజ్యముందడు మోహనాంగ, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. హే పరమపిత, పండితుడైన, పరమనైష్ఠికుడైన, తీర్థయాత్రికుడైన, సకల శాస్త్ర కోవిదుడైన నీ తత్వమెరుగకున్న తరించలేడు, నీ సూత్రమెరుగక సూటిగా మనలేడు. విద్య నేర్చితినంచు విర్రవీగలేదు, భాగ్యవంతుడనంచు పలుకలేదు, ద్రవ్యవంతుడనంచు తరచు నిక్కలేదు, నిరత దానమునైన నెరపలేదు, పుత్రవంతుడనంచు పొగిడించుకొనలేదు, భృత్యవంతుడనంచు పొంగలేదు, శౌర్యవంతుడనంచు సంతసింపగలేదు, కార్యవంతుడనంచు గడపలేదు, నలుగురికి మెప్పుగానైన నడువలేదు, నళినదల నేత్ర నిన్ను నే నమ్మినాను, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర.
విద్యా వైభవమైన, పదవైన, సంపదైన, సంతతైన, ప్రశాంతతైన, ఇలలో ఏ అర్హతైనా ఇవన్నీ ఈశ్వర ప్రసాదితాలే. ఇట్టి బుద్ధే ప్రసాద బుద్ధి. తద్వారా నిరంతర ఆనంద సిద్ధి కలుగుతుంది. అతిలోభులను భిక్షమడగబోవుటరోత, తన ద్రవ్యమొకరింట దాచరోత, గుణహీనుడగువాని కొలువు గొల్చుటరోత, ఒరుల పంచల క్రింద నుండరోత, భాగ్యవంతుని తోడ పంతమాడుటరోత, గురిలేని బంధుల కూడరోత, ఆదాయములు లేక అప్పు దీయుటరోత, జార చొరుల గోడి జనుటరోత, ఆది లక్ష్మీశ నీ బంటు నైతినయ్య ఇంక ఎడబాపు జన్మం బిదెన్నరోత, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. విశ్వపతి చరణాలకు శరణాగతుడైతే జ్ఞానమనే కొడవలి సకల రోతలను పోతకోస్తుంది. జీవితం నవనీతమవుతుంది. నవనీత చూరిని అనుగ్రహానికి పాత్రమవుతుంది. వెర్రివానికి ఏల వేదాక్షరంబులు, మోటువానికి మంచి పాటలేల, పశుల కాపరికేల పరతత్వ బోధలు, విటకానికేటికో విష్ణు కథలు, వదరు సుంఠలకేల వ్రాత పుస్తకములు, తిరుగు దిమ్మరికేల దేవపూజ, ద్రవ్యలోభికేల దాతృత్వ గుణములు, దొంగ బంటుకు మంచి సంగతేల, క్రూర జనులకు నీ మీద కోరికేల, ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. పాత్ర నెరిగి దానము, అర్హత నెరిగి అధికారము, ఆసక్తి నెరిగి విద్యా ప్రదానము, ఇవి సముచితమైనవి, సర్వశ్రేయోదాయకమైనవి. నా తండ్రి నా దాత నా ఇష్ట దైవమా, నన్ను మన్నన సేయు నారసింహ, దయయుంచు నా మీద తప్పులను క్షమించు నిగమ గోచర నాకు నీవే దిక్కు. నే దురాత్ముడనంచు నీ మనంబున కోపగింపబోకుము స్వామి, కేవలముగా ముక్తిదాయక నీకు మృక్కినందుకు నన్ను కరుణించి రక్షించు కమలనాభ, దండి దొరవంచు నీ వెంట తగిలినాను, నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. దోషాలను మన్నించి మంచి మనుగడను ప్రసాదించే దొర ఆ దేవాది దేవుడు. అతని చరణాశ్రయమే మంగళకరము, భద్రము. వేమారు నీ కథల్ వినుచు నుండెడివాడు, పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు, అగణితంబుగా నిన్ను పొగడ నేర్చినవాడు, చెడ్డ మాటలు నోట చెప్పబోడు, ఆసక్తి చేత నిన్ననుసరించడివాడు, ధనమధాంధుల వెంట తగులబోడు, సంతసంబును నిన్ను స్మరణ చేసడివాడు, చెలగి నీచుల పేరు చెప్పబోడు, నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా కోరి చిల్లర వేల్పుల కొల్వబోడు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. నిరంతర శ్రీహరి చింతనాపరుడు అల్పమైన విషయములయందు ఇతర విమర్శలందు తగుల్కొనక తత్వచింతనాపరుడై తరిస్తాడు.
వేడినా నీకేల దయరాదు, పలుమారు పిలిచిన పలుకవేమి, పలికిన నీకున్న పదవేమి పోవును, మోమైన పొడచూపవేమి నాకు, శరణు జొచ్చిన వాని సవరించవలెగాని పరిహసించుట నీకు బిరుదుగాదు. నీ దాసులను నీవు నిర్వహింపకయున్న పరులెవ్వరగుదురు పంకజాక్ష, దాత దైవంబు తల్లియు తండ్రి నీవే, నమ్మియున్నాను నీ పాద నలినములను, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ సర్వము పరమేశ్వరుడే. ఈ జ్ఞానము హృదయమునందు స్థిరపడనప్పుడు సకల జగత్పితి అయిన జగన్నాథునితో జగడమాడటం భక్తునికి పరిపాటియే. వేదముల్ చదివెడు విప్రవరుండైన రణము సాధించెడు రాజు అయినా, వర్తక కృషికుడవు వైశ్యముఖుండైన పరిచరించడు శూద్రవర్యుడైన, మెచ్చు ఖడ్గము పట్టి మెరయం లేచుండైన ప్రజల కక్కరపడు రజకుడైన, చర్మమమ్మెడు హీన చండాల నరుడైన ఈ మహీతల మందు ఎవడైనా, నిన్ను కొనియాడుచుండెనా నిశ్చయముగా, వాడు మోక్షాధికారి ఈ వసుధలోన, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏ వృత్తిలో ఉన్నా చిత్తము వృత్తంలా నీ జ్ఞానంతో పరిభ్రమిస్తే అట్టివాడు గట్టివాడు కృతార్థుడు. సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, సూరుడై రణమందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబులియవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, అష్టాంగ యోగము లభ్యసింపగవచ్చు, కఠిన మౌరాల మృంగగవచ్చు, తామరస గర్భహర పురందరులకైన నిన్ను వర్ణింప తరమౌని నీరజాక్ష, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎన్ని సాహసకృత్యాలైనా చేయవచ్చు, కానీ అహంకారరహితంగా నీ పాదాలనంది అనుభూతి నందుట అసాధ్యమే కదా. ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే, మదగజంబెన్నిచ్చే మౌక్తికములు, నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులు, అయ్యహల్యే అగ్రహారమిచ్చే, ఉడుత నీకే పాటి ఉడిగంబులు చేసే, ఘన విభీషణుడేమి కట్నమిచ్చే, పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే, నీకు వీరందరైనట్లు నేనుగానా, ఎందుకని నన్ను రక్షింపవిందువదన, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ సృష్టి సమస్తం కన్నయ్య కరాల లేని కమనీయ కానుక. ఈ దేహం మహిమాన్విత నవ్యశోభిత దివ్య సౌధం. కన్నయ్య కటాక్షానికి కానుకలివ్వక్కర్లేదు. చేసిన వంటకాలను బిడ్డ ఆరగిస్తే అమ్మ ఆనందించినట్లు, ఆయనిచ్చిన కానుకలను అనుభవిస్తే అమ్మలా ఆనందిస్తాడు ఆనందనందనుడైన పరబ్రహ్మ. సృష్టి నిండా కన్నయ్య వీక్షణాలే, గుర్తిస్తే అడుగడుగునా మోక్షద్వారాలే. వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితి వేళ బిడియపడక, అడవిలో శబరి తీయని ఫలాలందియ చేతులొగ్గితి వేళ సిగ్గుపడక, వేట్క తోడుత వేగ విదురు నింటికి నేగి విందుగొంటి వదేమి వెలితి పడక,
అటుకులల్పము కుచేలుడు గడించుక తేగ బుక్కి సాగితి వేళ లెక్కగొనక భక్తులకు నీవు పెట్టుట భావ్యమౌను వారి నాశించితివి తిండి వాడవగుచు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అందరికీ భిక్ష నొసగే విలక్షణ రసజ్ఞుడు అచ్యుతుడు. బిడ్డను సంతసింపజేసేందుకు తాను ఇచ్చిన వాటినే తనకు తన బిడ్డిస్తే ఆనందించిన తల్లిలా పరమానందంతో స్వీకరిస్తాడు దొడ్డ మనసుతో అమృతానందుడు. స్తంభమందు దయించి దానవేంద్రుని త్రుంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు మకరిచే చిక్కి సామజము దుఃఖింపంగ కృపయుంచి వేగ రక్షించినావు శరణంచు ఆ విభీషణుడు నీ చాటున వచ్చినప్పుడే లంకనిచ్చినావు ఆ కుచేలుడు చారెడటుకులర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు వారి వలె నన్ను పోషింపవశముగాదే ఇంత వల్ల పక్షమేల శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. సకల భవబంధాల నుండి విముక్తుణ్ణి చేసేది సకలలోక బాంధవుడైన మాధవుని యొక్క ప్రేమ ఖడ్గమే. అతని యందు భక్తియే ప్రసాద బుద్ధిని ప్రసాదిస్తుంది, సర్వ ఆనంద సంపదలను అనుగ్రహిస్తుంది. వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు వృద్ధి పొందే కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే ఆ వశిష్ఠుండెందునవతరించే ఇంపుగా వాల్మీకి ఏ కులంబున పుట్టే గుహుడను పుణ్యుడే కులమువాడు శ్రీసుకుడెచ్చట చెలగి జన్మించెను శబరి ఏ కులమందు జన్మముందే ఏ కులంబున వీరందరుచినారు నీ కృపా పాత్రులకు జాతి నీతులేల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. విష్ణు వెలుగును అనుభవించేందుకు కులం ప్రధానం కాదు, వ్యాకులత లేని దివ్య సత్య సంబంధమైన గుణమే ప్రధానం. ఆ దివ్య గుణమే విష్ణు పదసన్నిధిని ప్రసాదిస్తుంది. కుంభముల మీదికెగిరెడి సింగంబు ముట్టునే కురుచైన మూషికమును నవచూత పత్రముల్ నమలుచున్న బికంబు కొరకునే జిల్లేడు కొనల నోట అరవింద మకరందమనుభవించడి తేటి పోవునే పల్లేరు పూల కడకు లలితమైన రసాల ఫలము కోరెడి చిల్క మెసవునే భ్రమతను మెత్తకాయా ఇలను నీ కీర్తనల్ పాడ నేర్చిన తడుపరుల కీర్తన పాడునే అరసి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దేవా. ఉత్కృష్టమైన రుచులను ఆస్వాదించే ఏ జీవైనా అరుచి పదార్థాల కడకు పోదు. మధుర మాధవ చరణ సరోజ జనితమైన మకరందాన్ని ఆస్వాదించే మనస్సు ఇతర విషయములను చేరనించదు. సర్వేశ నీ పాద సరసిజద్వయమందు చిత్తముంచగలేను చెదరకుండా నీవైన దయయుంచి నిలచియుండెడునట్లు చేసినన్ని పుడేలు నీ సేవకుడను వనజలోచన నేను వట్టి మూర్ఖుడ జుమ్మి నీ స్వరూపము చూడ నేర్పు వేగ
తన కుమారుల కుగ్గు తల్లి పోసిన ఎట్లు భక్తి మార్గంబను పాలుబోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుకొనుము ఘనతకెక్కించు నీ దాసగణములోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మూర్తిలో విష్ణుమూర్తిని చూడాలనే బలమైన వాంఛితాన్ని భగవంతునికి నివేదించి భక్తిలో స్థిరపరచమనే వరాన్ని కోరుకుంటాడు భక్తుడు. భావంబు నీ నామ భజన కోరుచునుండు జిహ్వ నీ కీర్తనల్ చేయగోరు హస్తయుగ్మంబు నిన్నర్చింపకోరును కర్ణముల్ నీ మీద కథలు గోరు తనువు నీ సేవయే ఘనముగా కోరును నయనముల్ నీ దర్శనంబు గోరు నయనముల్ నీ దర్శనంబు గోరు మూర్ధమ్ము నీ పదంబుల మ్రొక్కగా కోరు ఆత్మ నీదయ్యుండు నరసి జోడ స్వప్నములనైన ఏ వేళ సంతతమును బుద్ధి నీ పాదముల యందు పూనియుండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నిజభక్తుని తనువులోని ప్రతి కణం కన్నయ్యను కీర్తిస్తుంది, ఉత్సాహంతో పులకించి నర్తిస్తుంది. తన్మయతతో అరవిందంలా వికసించి భక్తుని యద శ్రీపాదపీఠికి సమర్పితమవుతుంది. గరుడ వాహన దివ్య కౌస్తుభాలంకార రవికోట తేజ సారంగవదన మణిగణాన్విత హేమ మకుటాభరణ చారు మకర కుండలహార మందహాస కాంచనాంబర రత్న కాంచీ విభూషిత సురవరార్చిత చంద్ర సూర్యనయన కమలనాభముకుంద గంగాధర స్తుత్య రాక్షసాంతక నాగ రాజశయన పతిత పావన లక్ష్మీశ బ్రహ్మజనక భక్త వత్సల సర్వేశ పరమ పురుష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సాలంకృత స్వామిని సందర్శించి వర్ణించడంలో భక్తుని హృదయం త్రివర్ణ భారతీయ స్వతంత్ర పతాకంలా రసపూరిత ప్రచోదనమవుతుంది. తిరుపతి స్థలమందు తిన్నగా నేనున్న వెంకటేశుడు మేత వేయలేడ పురుషోత్తమునకునే పోయిన జాలు జగన్నాథుడన్నంబు గడపలేడ శ్రీరంగమునకునే చేరబోయిన జాలు స్వామి గ్రాసము పెట్టి సాకలేడ కాంచీపురములోన గదిసి నే కొలువున్న కరివరదుడు పొట్ట గడపలేడా ఎందుబోవక నేను నీ మందిరమున నిలచితిని నీకు నా మీద నెనరు లేదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దేవా. ఈ విశ్వమంతా విష్ణు మందిరమే. అవనిలోని అన్ని ఆకృతులు హరిని స్తుతించే కృతులే. ఆరాధనామూర్తులన్నీ ఆయన దివ్యదీప్తులే. కేశవుడే సమస్త జీవకోటిని విశ్వజనని అయి పోషిస్తున్నాడు. నాగేంద్రసేన నీ నామ మాధుర్యంబు మూడు కన్నుల సాంబమూర్తి కెరుక పంకజాక్ష నీ బల పరాక్రమమెల్ల భారతీపతి అయిన బ్రహ్మకెరుక మధుకైట భారిని మాయా సమర్థత వసుధలో బలి చక్రవర్తి కెరుక పరమాత్మ నీదగు పక్షపాతత్వంబు దశ శతాక్షుల పురందరుని కెరుక వీరి కెరుకగు నీ కథల్ వింతలెల్ల నరుని కెరుకన్న నెవరైన నవ్విపోరే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సకల దేవతా పూజితుడు
మునిజన వందితుడు, సకల సౌందర్య గుణశోభితుడు, సకల లోక సంసేవితుడు, విశ్వరచనా చక్రవర్తి ఆ చక్రధారియే. పరమాత్మ నామమాధుర్యము, తేజోవిలాస పరాక్రమము, మతులకందని అవతార లీలా వైభవము, సురాపానం చేసిన అమరులకే అంతు చిక్కనప్పుడు నరునికి తెలుసునంటే అది అంతులేని అవివేకమే. అందరేమైన నిన్నడుగ వచ్చెదరంచు క్షీరసాగరమందు చేరినావు. నీ చుట్టూ సేవకులు నిలువకుండుటకునై బయద సర్పము మీద పండినావు. భక్త బృందము వెంట పడి చరించెదరంచు ఎగసిపోయడి పక్షి నెక్కినావు. మౌనులు నీ ద్వారమాశింపకుండుటకు మంచి యోధుల కావలుంచినావు. లావుగలవాడవైతి వేలాగు నేను నిన్ను జూతును నా తండ్రి నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఊహకందని వ్యూహాత్మక విలాసి ఉపేంద్రుడు, అంతా తానైన వాణ్ణి, అన్నింట నిండి వెలిగే శ్రీ పరంధాముణ్ణి భక్తులకు దొరక్కుండా దాక్కున్నాడని శేషశాయిని చమత్కారంగా నిందించాడు కవి శేషప్ప. నీ కథల్ చెవులలో సోకుట మొదలుగా పులకాంకురము మేన పుట్టువాడు. నయమైన నీ దివ్య నామ కీర్తనలోన మగ్నుడై దేహంబు మరచువాడు. ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు ప్రేమతో దండమర్పించువాడు. హా పుండరీకాక్ష హా రామ హరి అంచు వ్యాక్కతో కేకలు వేయువాడు. చిత్త కమలంబునను నిన్ను చేర్చువాడు. నీదు లోకంబునందుండు నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. హే ప్రేమస్వరూప, నీ ప్రేమ నెరిగి నీ కథలను పూర్ణ పులకాంకిత మనస్కుడై ఆలకించి అడుగడుగునా నీ సుందర మందిరాన్ని సందర్శించి రసరంజనుడై రాణిస్తాడు శరణాగతుడైన భక్తుడు. నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా పూజింపలేను సుమ్మి. నాకు తోచిన భూషణములు పెట్టెదనన్న కౌస్తుభమని నీకు కలదు ముందే. భక్ష్య భోజ్యములు సమర్పణము చేసేదనన్న నీవ పెట్టితే సుధ నిర్జరులకు. కలిమి కొద్దిగా కానుకల నొసంగెదనన్న భార్గవీదేవి నీ భార్యయ్యే. నీవన్ని కలవాడ వకిల లోకాధిపతివి. నీకు భూషణాదులు పెట్ట నేనెంతవాడా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మనస్సును సువర్ణభూషణంగా శేషశాయికి సమర్పితం చేస్తే బ్రతుకు భక్తిభూషణమై లోకాన ప్రకాశిస్తుంది. నవసరోజ దళాక్ష నన్ను పోషించడి దాతవు నీ వంచు ధైర్యపడి తిని. నా మనంబున నిన్ను నమ్మినందుకు తండ్రి మేలు నా కొనరింపు నీలదేహ. భళి భళి నీ ఎంత ప్రభువు ఎక్కడ చూడ. పొడమిలో నీ పేరు పొగడవచ్చు. ముందు చేసిన పాపమును నశింపగజేసి నిర్వహింపుము నన్ను నేర్పుతోడ. పరమ సంతోషమాయన ప్రాణములకు నీ రుణము తీర్చుకొననేరా. నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.
జీవునికి దేవునికి ఉన్న సంబంధం తల్లి బిడ్డల బంధం లాంటిది. శిశువులో పసితనం, తల్లిలో వాత్సల్య గుణం, ఈ రెండూ ప్రకృతి సహజ గుణాలు. ఈ బంధాలలో రుణాలుండవు, ఆత్మీయ బంధం తప్ప. అమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు ముక్తి పొందిరి వేగ ముదముతోడా. నీ పాద పద్మముల్ నెరనమ్మియున్నాను, నాకు మోక్షం బిమ్ము నలిన నేత్ర. కాచి రక్షించినన్ కడ తీర్చు వేగమే నీ సేవకు నిజేయు నిశ్చయముగా. కాపాడినను నీకు కైంకర్య పరుడనై, చెలగి నీ పనులను చేయువాడననుచు పలుమారు వేడెదను అర్జనాభ. నాకు ప్రత్యక్షమగుము నిన్నమ్మినాను, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూర. భక్తుని మనస్సు తన ఆరాధనామూర్తి ప్రత్యక్ష దర్శనాన్ని కోరుకుంటుంది, పరితపిస్తుంది, పరిపరి విధాల ప్రార్థిస్తుంది. లోచీకటి దూరమవుతున్న కొద్దీ లోకమంతా దేవుడే అన్న అవగాహన నేత్రం తెరుచుకుని సుందర సృష్టి రూపునికి సుప్రభాత గీతికులు ఎలుగెత్తి వెలయిస్తాడు, సంతోష దీపికలు ఎదమోమున వెలిగిస్తాడు. నా ఆరాధ్యమూర్తి పూజ్య శ్రీరామ్ పవిత్ర ప్రేమచరణములకు ప్రణతులు సమర్పిస్తూ, గురుదేవులు శ్రీ స్వామి యోగానందుల వారి దివ్య పాద పద్మములకు నమస్సుమాలర్పిస్తూ, శ్రీచందన శోభితుడైన సింహాద్రి శ్రీ నరసింహస్వామికి వందన చందనం సమర్పిస్తూ, ఈ ధ్వన్యాకృతి యజ్ఞాన్ని సంకల్పించిన శ్రీమాతకు, వర్ధమాన సంగీత దర్శకులు శ్రీ ప్రమోద్ కుమార్కు, కీబోర్డ్ శ్రీ వేణుమాధవ్ గారికి, ఆత్మీయ సహకారాన్ని అందించిన ప్రముఖ తబలా విద్వాంసులు శ్రీ ధనంజయ్ గారికి, ఆత్మీయ సోదరులు శ్రీ టి కోటేశ్వరరావు మాస్టార్కి, శ్రీమాత రికార్డింగ్ కంపెనీ అధినేతలైన శ్రీ నాగభూషణ్ రావు గారికి, మూర్తిగారులకు, ఆత్మీయ సహకారాన్ని అందించిన శ్రీ దత్తి శ్రీనివాసరావు గారికి, శ్రీ ములుకూరి శ్రీనివాసరావు గారికి, శ్రీ పి శంకర్రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ వినమ్రతాపూర్వక నమస్సులతో మీ రామకృష్ణానంద.